హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను మళ్ళీ 'దుష్టశక్తి' స్టోరీతో తిరిగొచ్చేసాను. మీరు 'పరిణామ్‌కి' ఇచ్చిన సపోర్ట్ నన్ను చాలా మోటివేట్ చేసింది గాయ్స్ 'దుష్టశక్తిని' మళ్ళీ స్టార్ట్ చేయడానికి. సో, మీరు 'పరిణామ్‌కి' ఇచ్చే అదే సపోర్ట్‌ని మీరు 'దుష్టశక్తికి' కూడా ఇస్తారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను రాసిన అన్ని స్టోరీస్‌లో నాకు 'దుష్టశక్తి' అంటే చాలా ఇష్టం. ఈ 'దుష్టశక్తి' కోసం నేను చాలా రీసెర్చ్, చాలా హార్డ్ వర్క్ చేశాను. సో, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ నోవెల్ నేను రాసిన దాంట్లో. కాబట్టి మీరు కూడా ఈ 'దుష్టశక్తిని' విని నాకు సపోర్ట్ చేస్తారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, ఎటువంటి ఆలస్యం లేకుండా పదండి స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవును. బిల్డింగ్ కూలిపోకముందు ఆదిత్య లోపలున్న వారిని కాపాడటానికని లోపలికి వెళ్ళాడు. వాడికి పిచ్చా? ఓహ్! నో! ఇప్పుడేం చేయాలి? నేను కూడా లోపలికెళ్తాను అని ఒక్కడుగు ముందుకు వేయగా లోకేష్ తనని ఆపి, వద్దు డాక్టర్. ఇప్పుడే కదా అతనెందుకు లోపలికెళ్లారు అని తిట్టారు. ఇప్పుడు మీరే లోపలికెళ్తా అంటున్నారు. ప్లీజ్ కామ్ డౌన్. దానికి శ్రావణి, కానీ ఆదిత్య. అవును, డాక్టర్ లోపల ఉన్నారు. కానీ ఇక్కడ గాయపడిన వాళ్ళకి మన అవసరం ఉంది. వాళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితిని తెలియజేశాడు లోకేష్. దానికి గట్టిగా ఊపిరి తీసుకొని, అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. ఓకే, నువ్వు వెళ్ళు. అలా చెప్పటంతో అక్కడి నుంచి వేరే వాళ్ళని చూడటానికి వెళ్ళిపోయాడు లోకేష్. శ్రావణి తనలో ఉత్పన్నమైన భయాన్ని, కంగారుని పోగొట్టుకోవటానికి కళ్ళు మూసుకుంది. 10 సెకండ్ల తరువాత మళ్ళీ కళ్ళు తెరిచింది. చుట్టూ తన పరిసరాలు చూసి ఆశ్చర్యపోయింది. తన చుట్టూ 2 అడుగుల దూరంలో చాలా మంది దూరంగా నిల్చొని తన వైపే చూస్తున్నారు. వారిలో కొందరికి చేతులు లేవు, మరికొందరికి కాళ్ళు లేవు. కొందరి మెడ విరిగిపోయి వారి భుజంపై వాలి ఉంది. వాళ్ళందరి కళ్ళు తననే చూస్తున్నాయి. కొందరి శరీరంపై చర్మం లేదు. అక్కడక్కడ లోతుగా అయిన గాయాల వల్ల ఘాట్లు తగిలి ఉన్నాయి. వాళ్ళందరూ, నన్నెందుకు కాపాడలేదు, నన్నెందుకు కాపాడలేదు, నన్ను కాపాడు అని అరుస్తున్నారు. వాళ్ళ అరుపులకి తన చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది. చెవులు మూసుకొని గట్టిగా అరిచింది. శ్రావణి అరుస్తూ ఉండటంతో అక్కడికి కృతి పరిగెత్తుకుంటూ వచ్చింది. శ్రావ్, ఏమైంది, ఎందుకలా అరిచావు? కృతి, ఇక్కడ ఇక్కడ వాళ్ళని చంపేస్తారు, వాళ్ళు వాళ్ళు అని ఆయాసపడుతూ చెప్పటం మొదలుపెట్టింది. శ్రావ్ కామ్ డౌన్. చూడు, కళ్ళు మూసుకో. 1 నుంచి 10 వరకు లెక్కపెట్టు, ఓకే? ఆ తర్వాత కళ్ళు తెరచు. కృతి అలా చెప్పటంతో కళ్ళు మూసుకుని 10 వరకు లెక్కపెట్టి కళ్ళు తెరిచింది. ఇంతవరకు తన చుట్టూ ఉన్న వింత మనుషులు ఇప్పుడు లేరు. దాంతో ఊపిరి పీల్చుకుని పేషెంట్స్ని చూడటం మొదలుపెట్టింది. శ్రావణి మామూలు అవ్వటంతో కృతి కూడా తన పనిలో పడిపోయింది. హేమ గాయమైన ఒక అబ్బాయి తలకు కట్టు కడుతూ ఉంది. ఆ అబ్బాయి ఏడుస్తూ, అక్క అక్క మా నాన్న అందులోనే ఉన్నారు. ప్లీజ్ మా నాన్నని కాపాడండి. నాకు మా నాన్న తప్ప ఇంకెవరూ లేరు. ఆ చిన్న అబ్బాయికి తగిలిన గాయం నొప్పి కంటే తన నాన్నని ఎక్కడ పోగొట్టుకుంటానో అన్న బాధే ఎక్కువగా ఉంది. చూడు బాబు, మీ నాన్నకి ఏం కాదు. మీ నాన్నని కాపాడటానికి ఆ అంకుల్స్ వెళ్ళారు కదా, వాళ్ళు మీ నాన్నగారిని జాగ్రత్తగా తీసుకొస్తారు అని ధైర్యం చెప్పింది. కూలిపోయిన బిల్డింగ్ లోపల, ఆదిత్య గారు మీరెందుకు లోపలికొచ్చారు? చూడండి, ఇప్పుడు మీ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి అని ఒక ఫైర్ సిబ్బంది చెప్పగా, డాక్టర్స్ ఉండేదే తమ ప్రాణాలను అడ్డుపెట్టి పేషెంట్స్ ప్రాణాలను కాపాడటానికి సార్ అని అంటూ లోపల చిక్కుకొని గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టాడు ఆదిత్య. ఇటువైపు బయట ఉన్న డాక్టర్స్ బాధితులను అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించారు. అంబులెన్స్లో పేషెంట్స్ అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. వచ్చిన వాళ్ళ కోట్స్ చూసి హెడ్ నర్స్ ఎటువైపు వెళ్లాలో చెబుతోంది. బ్లాక్ అటువైపు, రెడ్ ఇటువైపు వెళ్ళండి, ఎల్లో వాళ్ళు అటు వెళ్ళండి. 2 గంటల తర్వాత ఫైర్ సిబ్బంది ఎంతో కష్టపడి లోపల చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. ఆదిత్య కూడా క్షేమంగా బయటకు వచ్చాడు. అది చూసి అందరూ తన దగ్గరకు వెళ్లారు. పిచ్చోడా, నీకు నిజంగా పిచ్చి. అసలు ఎందుకు వెళ్ళావు లోపలికి? నీకేమైనా అయ్యుంటే అని కృతి కోపడింది. మరి లోపల చిక్కుకున్న పేషెంట్స్కి ఏమైనా అయ్యుంటే అని చెప్పటంతో ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. నేను చాలా భయపడ్డాను డాక్టర్, మీకేమైనా అవుతుందేమో అని లోకి అనగా, అవును, మీరేమో సూపర్ హీరోలా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోయారు. బయటున్న మేమంతా అసలు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని మాలిని అంది. కానీ
ఆదిత్య కళ్ళు మాత్రం శ్రావణినే చూస్తున్నాయి. తను కూడా అందరిలా తన కోసం కంగారు పడింది అని అనుకున్నాడు. కానీ తన కళ్ళల్లో ఆదిత్యకి ఏమవుతుందో అనే భయం, తిరిగొచ్చాడు అనే ఆనందం ఏవీ కనిపించటం లేదు. అది చూసి కాస్త బాధగా ఫీల్ అయ్యాడు ఆదిత్య. అంతవరకు అతనినే చూస్తున్న శ్రావణి ఆదిత్య తన వైపు చూడటంతో చూపును పక్కకు తిప్పుకుంది. వెనక్కు తిరిగి ఆదిత్య క్షేమంగా వచ్చాడు అని చిన్నగా స్మైల్ ఇచ్చి మిగిలిన పేషెంట్స్ దగ్గరకు వెళ్ళిపోయింది. అందరినీ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ చేసి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి అంతా మామూలయ్యేసరికి రాత్రి 12 దాటింది. మార్నింగ్ నుంచి మంచినీళ్ళు కూడా తాగకుండా డాక్టర్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు. నైట్ కూడా తినకుండానే ఆపరేషన్స్ చేశారు. ఇక అన్ని పనులు అయిపోయాయి అని నిర్ధారించుకొని అందరూ బాగా అలసిపోవడంతో చైర్స్లో కూలబడిపోయారు. ఓహ్ అబ్బా కృతి, ఈరోజు నేను చాలా అంటే చాలా అలసిపోయాను. సేమ్ నాలో మాట్లాడే ఓపిక కూడా లేదు అని సమాధానం ఇచ్చింది. దేవుడా బాబోయ్ అని ఆయాసపడుతూ వరుసగా అటాచ్ చేసి ఉన్న చైర్స్ పై పడుకున్నాడు లోకేష్. అది చూసి అందరూ నవ్వుకున్నారు. అప్పుడే హెడ్ డాక్టర్ మరియు హెడ్ నర్స్ అక్కడికి వచ్చారు. మీరందరూ చాలా మంచి పని చేశారు. ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడారు మీరు, వెరీ గుడ్ అని పొగడటం మొదలు పెట్టారు. అది సరే డాక్టర్, రేపు ఏమైనా హాలిడే ఉందా అని తూలుతూ ప్రశ్నించాడు ఆదిత్య. లేదు, రేపు ఏ రోజు మర్చిపోయారా ఏంటి? రేపు శనివారం, రేపు ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు కాబట్టి హాలిడే ఉండదు. ఓకే, నాకు నమ్మకం ఉంది, మీరు చేయగలరు. ఆ మాట చెప్పేసి హాయిగా వెళ్ళిపోయాడు హెడ్ డాక్టర్. అతను వెళ్ళిపోగానే ఆయనకేం వచ్చి 1-2 ఆపరేషన్లు చేసి 4 రౌండ్లు కొట్టి వెళ్ళిపోతారు. మేము కదా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పనిచేసేది అని ఆదిత్య అనగా, అవును నిజమే డాక్టర్, కానీ హెడ్ డాక్టర్ చెప్పింది కూడా నిజమే కదా. రేపు శనివారం, మనకు తెలుసు కదా శనివారం ఎంతమంది పేషెంట్స్ వస్తారో అని చెప్పుకొచ్చింది మాలిని. అదంతా వింటూ ఉన్న శ్రావణి మనసులో నవ్వుకుంటూ, నేను ముందే హెడ్ డాక్టర్ దగ్గర రేపు హాఫ్ డే లీవ్ కావాలి అని అడిగాను. ఎంచక్కా కొత్త ఇంటికి వెళ్ళి దర్జాగా నిద్రపోతా అని అనుకుంటూ వాచ్లో టైం చూసి 12:30 అవ్వటంతో, సరే ఫ్రెండ్స్, ఇక నేను ఇంటికి వెళ్తాను అని అంది. ఏంటి ఇప్పుడెలా వెళ్తావు? ఇక్కడే రూమ్స్లో నిద్రపోవచ్చు కదా, ఇంత నైట్ ఇలా అలసిపోయి కార్లో వెళ్ళటం సేఫ్ కాదు అని చెప్పింది కృతి. లేదే, ఇల్లు మారుతున్నా కదా, రమేష్ అన్ని సామాన్లు తీసుకుని వెళ్ళాడో లేదో చెక్ చేయాలి, సో వెళ్ళాల్సిందే అని అనటంతో, సరే వెళ్ళు, జాగ్రత్త అని అంది కృతి. శ్రావణి మాట్లాడుతూ ఉంటే తన వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఆదిత్య. అది చూసిన శ్రావణి మొహం పక్కకు తిప్పుకొని చేంజింగ్ రూమ్కి వెళ్ళిపోయింది. ఆపరేషన్ డ్రెస్ నుంచి నార్మల్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కృతికి బాయ్ చెప్పి హాస్పిటల్ బయటకు వెళ్ళటం మొదలుపెట్టింది. అలా వెళ్తూ ఉండగా అప్పుడే తనకి గుర్తుకు వచ్చింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన తరువాత తనకి మొదటిసారి ఒంటరిగా పడుకోవాలి అంటే భయం వేస్తోంది. దాంతో మళ్ళీ వెనక్కు తిరిగి కృతి దగ్గరకు వచ్చింది. ఇంటికి వెళ్లకుండా తన దగ్గరికి రావటంతో, ఏమైంది ఇంకా వెళ్ళలేదు అని ప్రశ్నించింది కృతి. అంటే అది కాస్త పక్కకొస్తావా అని శ్రావణి అనటంతో ఎవరూ లేని చోటుకి వచ్చారు ఇద్దరు. ఏంటి డార్లింగ్, ఏమైంది? అది అంటే 2 రోజుల నుంచి పీడకలలు వస్తున్నాయి, అందుకే ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది. ఓలమ్మో, ఏంటి నువ్వేనా అసలు? దీనికి భయపడని నువ్వు, 3 ఏళ్ళు ఒంటరిగా ఉన్న నువ్వు ఇప్పుడు ఈ మాట అంటున్నావా? అది కాదే బాబు, ప్లీజ్ ఈ ఒక్కరోజు. అబ్బా సరే వస్తాను, ఉండు 1 నిమిషం. ఆపరేషన్ డ్రెస్లోనే తీసుకెళ్ళిపోతావా ఏంటి? మార్చుకుని వస్తావి చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి కృతి వెళ్ళిపోయింది.